హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి ఏ పుట్టలో ఏమున్నదో నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు ఏ పుట్టలో ఏమున్నదో నవల ఆడియో రెండో భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. జానకి కనిపించకుండా వెళ్ళి 2 రోజులైంది. పోలీసులు ఎక్కడ యాక్సిడెంట్ కేసు వచ్చినా భాస్కర్కి ఫోన్ చేయడం, భాస్కర్ అదిరే గుండెలతో వెళ్ళి చూసి జానకి కాకపోవడంతో కొంచెం తేలిగ్గా నిట్టూర్చి నా జానకికి ఏమీ కాలేదు అనుకోవడం జరుగుతోంది. జానకి తల్లి తండ్రి వచ్చాక పిల్లలిద్దరినీ వాళ్ళకి అప్పగించి కొంత ఊరట పొందాడు. లేకుంటే హరి కొంచెం గంభీరంగా ఉన్న చరితను ఓదార్చడం మాత్రం ఎవ్వరి వల్ల కావడం లేదు. ఆ పిల్ల ఒక్కరోజు స్కూల్కు వెళ్ళి మధ్యాహ్నం నుంచి వచ్చేసింది. మళ్ళీ స్కూల్కి వెళ్ళనని మొరాయించింది. అమ్మ ఇంటికొచ్చిందాకా వెళ్ళనని చెప్పేసింది. తిండి తినడం మానేసింది. ఆ పిల్లని ఎలా ఓదార్చాలో భాస్కర్కి అర్థం కాలేదు. అత్తగారు మామగారు రాగానే వాళ్ళకి అప్పచెప్పేశాడు. లీలమ్మ కూతురు హఠాత్తుగా కనిపించకుండా పోయిందన్న వాస్తవం జీర్ణం చేసుకుని ఎక్కడికి వెళ్తుందిలే, అదే వస్తుంది అని మనసుకు నచ్చ చెప్పుకుంటూ చరితను గుండెల్లో పొదువుకుని ధైర్యం చెప్పడానికి తన వంతు ప్రయత్నం చేయసాగింది. అమ్మ ఎక్కడికి వెళ్ళదు తల్లి, బహుశా ఎవరన్నా ఫ్రెండ్ కనిపించి వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళి ఉంటుంది. అలాంటప్పుడు ఫోన్ చేయొచ్చుగా అంది చరిత. అమ్మ దగ్గర ఫోన్ లేదుగా, వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఉంటుందిగా. ఏమో, నెంబర్ మర్చిపోయిందేమో. అమ్మ మర్చిపోదు, నాకు తెలుసు. నాన్న తన ఫోన్ నెంబర్ తనే మర్చిపోతాడు, అమ్మ చెప్పేది. లీలమ్మకి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. ఆవిడకి మాత్రం ఏం తెలుసు? హాయిగా అన్యోన్యంగా సాగిపోతున్న ఈ కుటుంబంలో ఊహించని ఈ తుఫాను ఎందుకు సృష్టించావు తండ్రి? ఈ పిల్లలకి నేనేమని సమాధానం చెప్పను? ఈ వయసులో ఇలాంటి విపత్కర పరిస్థితి వచ్చినందుకు కుమిలిపోతున్న నా భర్తను ఎలా ఓదార్చను? అల్లుడు ఆఫీస్కు వెళ్ళడం లేదు. ప్రతి న్యూస్ పేపర్ ఆఫీస్లో, టీవీ ఛానల్స్లో జానకి ఫోటోలు ఇచ్చి ప్రకటన ఇప్పించాడు. ఈ విషయం గాలి దుమారల్లా బంధువులు, మిత్రులు, పరిచయస్తులు అందరికీ వ్యాపించింది. తెల్లారి లేచిన దగ్గర నుంచి పొద్దుపోయిందాకా ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు వస్తున్నాయి. ఏంటి, జానకి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా? అయ్యో, ఎంత పని జరిగింది? ఏమైంది? భార్యాభర్తలు గొడవ పడ్డారా? భాస్కర్ మంచివాడేనే, జానకి ఇల్లు వదిలి వెళ్ళిపోయే అవసరం ఏమొచ్చింది? అవునా, జానకి ఇల్లు వదిలి వెళ్ళిందా? అయ్యో, పోలీస్ రిపోర్ట్ ఇచ్చారా? ఏంటి, జానకి ఇల్లు వదిలి వెళ్ళిందా? ఈ వయసులో ఇదేం మాయరోగం? ఈ మధ్య టీవీ సీరియల్స్ చూసి ఆడాళ్ళు మరీ సిగ్గు ఎగ్గు లేకుండా తయారవుతున్నారు. 50 ఏళ్ళొచ్చి ఎవరినన్నా ప్రేమించిందా ఏ? ఇలా ఎవరికి తోచినట్టు వాళ్ళు విమర్శలు, పరామర్శలు. లీలమ్మకి కూతురు ఏమైందో అనే బాధ కన్నా ఇలాంటి మాటలు తూట్లు చేస్తున్న గాయం ఎక్కువగా బాధ పెట్టసాగింది. యాంత్రికంగా వండి పెడుతూ దేవుడితో మొరపెట్టుకుంటూ రోజులు గడపసాగింది. నెమ్మదిగా చరితకు నచ్చ చెప్పి స్కూల్కి పంపిస్తోంది. అందరి మనసుల్లో ఒకటే తృప్తి. ఇప్పటి వరకు చాలా యాక్సిడెంట్ కేసులు చూసొచ్చాడు భాస్కర్, కానీ జానకికి ఏ ప్రమాదం జరగలేదు. కాకపోతే ఎక్కడికి వెళ్ళింది అనేది మాత్రం ఇంకా తెలియలేదు. భాస్కర్ కూడా నెమ్మదిగా మనసు దిటవు చేసుకుని ఆఫీస్కి వెళ్ళడం మొదలుపెట్టాడు. కొలీగ్స్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఎంతో సానుభూతి చూపించారు. ఒక కొలీగ్ ఒక రహస్యం కనుక్కున్నవాడిలా అన్నాడు, గురు, ఈ మధ్య డ్రగ్స్ ముఠాలు ఎక్కువైపోయాయి. ఎవరు కనిపిస్తే వాళ్ళకి డ్రగ్స్ అలవాటు చేస్తున్నారట. అలా అలవాటైన వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్ళి వాళ్ళ ముఠాలో కలిపేసుకుంటున్నారట. వయసు వావి ఏమీ పట్టించుకోవడం లేదని విన్నాను. భాస్కర్కి చిరాకేసింది. మతి ఉండి మాట్లాడుతున్నాడా? జానకి ఎవరు డ్రగ్స్ ఇస్తారు? ఇస్తే మాత్రం జానకి తీసుకుంటుందా? పైగా డ్రగ్స్కి అలవాటు పడిన వాళ్ళు జానకిలా మామూలుగా ఉంటారా? కొంచెం చిరాగ్గా పరాగ్గా ఉంది కానీ మత్తులో మునిగి లేదే జానకి. ఛీ, నేనేంటి వీడి మాటల ప్రభావంలో పడ్డాను? తల విదిల్చి అలా జరగదులే అనేశాడు. పదగురు, కొంచెం కాఫీ తాగొద్దాం, రిలాక్స్ అవ్వు అంటూ వినోద్ భాస్కర్ని క్యాంటీన్కి తీసుకెళ్లాడు. తెల్లవారుతున్న సూచనగా పక్షులు కిలకిలా రావాలతో ఆకాశ మార్గంలో పయనం ప్రారంభించాయి. గాలి కొమ్మలను రెమ్మలను రాసుకుంటూ భూపాల రాగం ఆలపిస్తోంది. రంగురంగుల పూల మొక్కలతో ఆవరణంతా పరిమళ భరితంగా ఉంది. 30 నుంచి 50 ఏళ్ల వయసున్న ఆడవాళ్లు ఓ 20 మంది అటు ఇటు తిరుగుతూ ఏవో పనులు చేస్తున్నారు.
కొందరు మొక్కలకి నీళ్లు పెడుతున్నారు ట్యూబులతో. కొందరు వాకిలి ఊడ్చి కళ్ళాపి చల్లి ముగ్గులు పెడుతున్నారు. కొందరు పెరటిలో విరగబూసిన కూరగాయలు తెంపుతున్నారు. ఒక స్త్రీ చామంతి కనకాంబరం తెంపుతుంటే ఒక ఆవిడ నేల మీద గడ్డిలో రాలిన పారిజాతాలు ఏరి సజ్జలో వేస్తోంది. ఆ ఆశ్రమ వాతావరణం ప్రశాంతంగా హాయిగా ఉంది. ఎవరూ ఒకరితో ఒకరు ఏమీ మాట్లాడుకోకుండా ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. లోపల నుంచి ఒక ఆజానుబాహుడు విశాలంగా ఉన్న హాల్లోకి వచ్చాడు. ఆయన వయస్సు 40-45 ఉండొచ్చు. పచ్చటి శరీరం, నలుపు తెలుపు మిశ్రమంలో గుండెల దాకా పెరిగిన గడ్డం, వత్తుగా పెరిగిన జుట్టు, నుదుట గుండ్రంగా తీర్చిదిద్దిన గంధం, దానిమీద కుంకుమ బొట్టు, కాషాయ పంచ కట్టుకుని ఒక కాషాయ వస్త్రం భుజాల మీద కప్పుకున్నాడు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉంచిన సింహాసనం లాంటి కుర్చీలో ఆసీనుడయ్యాడు. అతనిని అనుసరించి వచ్చిన 2 శిష్యులు పూజకి అన్నీ సిద్ధంగా పెట్టారు. ఒక పెద్ద దుర్గామాత విగ్రహం, పసుపు కుంకుమ గంధం విభూతి అక్షతలు అరటిపళ్ళు, వెండి చెంబులో నీళ్లు ఉద్ధరణ, ఇంకా చాలా వస్తువులున్నాయి. పారిజాతం పూలు చామంతి పూలు నిండిన వెండి పూల సజ్జలతో 2 స్త్రీలు ఆయన దగ్గరకు వచ్చి పూలు పూజ దగ్గర పెట్టి వంగి ఆయన పాదాలకు నమస్కరించి కొంగు భుజాల చుట్టూ కప్పుకుని ఒద్దికగా ఒక పక్క నిలబడ్డారు. వెండి సింహాసనం మీద పులి మీద కూర్చున్న పెద్ద కాళీమాత విగ్రహం, ఆ విగ్రహం మెడలో ఆయన శిష్యురాళ్ళు అల్లిన మందార పూల మాల, విగ్రహం పక్కనే స్ఫటికలింగం, పక్కనే హోమగుండం, సమీపంలో సమిధలు హోమ సామాగ్రి ఉన్నాయి. ఆయన జింక చర్మం మీద ఆసీనుడయ్యాడు. కొద్ది నిమిషాల్లో ప్రారంభం కాబోయే చండీ హోమం కోసం శిష్యులంతా ఆయనకి కొంచెం దూరంలో వినయంగా నిలబడి ఉన్నారు. కొందరు లోపలి నుంచి ప్లాస్టిక్ చాపలు తెచ్చి విశాలమైన ఆ హాల్లో హోమగుండానికి అమ్మవారి విగ్రహానికి దూరంగా కాసేపట్లో రాబోయే భక్తులు కూర్చోడానికి వీలుగా పరిచారు. అప్పటికే కొందరు భక్తులు వచ్చేశారు. తాము తెచ్చిన పూజా ద్రవ్యాలు తెచ్చి శిష్యులకు అందించి చాపల మీద కూర్చున్నారు. స్వామివారి స్వరం మంద్రంగా మొదలైంది. హ్రీం క్లీం గం గణపతయే నమః. గణపతి పూజ, నమకం, చమకం, శివార్చన, అభిషేకం కార్యక్రమాలన్నీ ఎంతో భక్తి పారవస్యంతో సాగిపోతున్నాయి. అభిషేకానంతరం ఆ జలం భక్తుల మీద దూరం నుంచే చల్లారు స్వామి. అందరూ తలలు వంచి ఒక్క చుక్క పడినా చాలు పునీతులమవుతాం అన్నట్టుగా ఆ అభిషేక జలం కోసం తహతహలాడారు. అనంతరం కాళీమాత విగ్రహానికి పూజ మొదలైంది. నెమ్మదిగా ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అంటూ కాళీమాత విగ్రహానికి పసుపు కుంకుమలతో పూలతో పూజిస్తూ అష్టోత్తర శతనామావళి పఠించసాగారు. ఆ స్వరం నుంచి వినిపిస్తున్న స్తోత్రాలు మంత్రాలు ప్రశాంతంగా ఉన్న ఆ పరిసరాల్లో ప్రతిధ్వనిస్తూ అక్కడ ఉన్న అందరిలో ఒక పవిత్రమైన భావన కలగచేస్తున్నాయి. అంతేకాదు, ఆయన వదనంలో ఒక దేదీప్యమానమైన వెలుగు ఆ పరిసరాలను తేజోవంతం చేస్తోంది. మొక్కలు భక్తి పారవస్యంలో మునిగిపోయినట్టు నిశ్చలంగా ఉండిపోయాయి. మొక్కల మీద గడ్డి మీద అల్లరిగా చిందులేస్తూ అందరినీ పలకరిస్తున్న గాలి మంత్ర ప్రభావానికి కాబోలు స్తంభించినట్టు ఉండిపోయింది. అప్పుడే 2 స్త్రీలు చేతిలో పూలు పళ్ళు ఉన్న కవర్లతో లోపలికొచ్చి దూరం నుంచే స్వామివారికి నమస్కరించి చేతిలో ఉన్న కవర్లు శిష్యుడికి అందించి వినయంగా చాప మీద కూర్చున్నారు. వారి మొహాల్లో అయ్యో పూజ మొదలైంది, మేము ఆలస్యంగా వచ్చాం అన్న భావన. హోమం మొదలైంది. ఆయన స్వరం గంభీరంగా మంత్రాలు పఠిస్తోంది. మరికొందరు భక్తులు జంటలుగా పిల్లలతో వస్తున్నారు. వచ్చిన వాళ్ళంతా పళ్ళు పూలు తెస్తున్నారు. అందరి మొహాల్లోనూ భక్తి పారవస్యం. అది అమ్మవారి మీదో స్వామివారి మీదో వాళ్ళకి తెలియదు. దాదాపు 4 గంటల సేపు సాగిన పూజ హోమం తర్వాత అమ్మవారికి పళ్ళు నివేదించారు, హారతిచ్చారు. హారతి ఇస్తున్నప్పుడు అక్కడికొచ్చిన స్త్రీలంతా మహిషాసురమర్దిని స్తోత్రం పాడడం మొదలుపెట్టారు. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే అంటూ రాగయుక్తంగా లయబద్ధంగా మహిళల స్వరాలన్నీ ఒకే స్వరంలా వినిపిస్తుంటే కొన్ని వేల జేగంటలు తాళం వేస్తున్నట్టుగా గణగణ మోగుతూ దివ్యంగా వెలుగుతున్న కర్పూర హారతి వెలుగులో అమ్మవారి విగ్రహానికి జీవం వచ్చినట్టుగా అనిపించింది. హారతి అయ్యాక అందరూ నమస్కరించారు. స్వామీజీ అందరికీ తీర్థం స్వయంగా ఇచ్చారు. శిష్యులు అనుసరిస్తుండగా ఆయన జింక చర్మం మీద నుంచి లేచి హాలుని ఆనుకుని ఉన్న ఆయన వ్యక్తిగత మందిరంలోకి వెళ్లారు. భక్తులందరూ తమ తమ కష్టాలు బాధలు సమస్యలు స్వామికి చెప్పుకుని సాంత్వన పొందే సమయం. అందరూ ఆతృతగా ఆయన పిలుపు కోసం చూస్తున్నారు.
అమ్మవారికి నివేదించిన పళ్ళు, హోమగుండం నుంచి తీసిన భస్మం పళ్ళాలలో లోపలికి స్వామి మందిరంలోకి తీసుకువెళ్లారు శిష్యులు. కొన్ని క్షణాలు ఉద్వేగంగా ఎదురు చూశాక ఒక్కొక్కరినే స్వామి ఆదేశం మేరకు లోపలికి పంపసాగారు శిష్యులు. ముందు వచ్చిన వాళ్ళను ముందు పంపిస్తున్నారు. వారంతా చేతిలో ప్రసాదంతో సంతృప్తి నిండిన వదనాలతో బయటకొస్తుంటే మహాలక్ష్మి, విశాలాక్షి తమ వంతు కోసం ఆత్రంగా ఎదురు చూడసాగారు. ఇంతలో ఒక శిష్యుడొచ్చి వాళ్ళని లోపలికి వెళ్ళమన్నట్టు సైగ చేశాడు. ఇద్దరూ ఆత్రంగా లోపలికి వెళ్లారు. విశాలంగా ఉన్న స్టూల్ మీద స్వామి కూర్చున్నారు. స్వామికి పాదాభివందనం చేశారు. కూర్చోండి. స్వామి వాళ్లకు తన ముందు ఉన్న చాపలు చూపించారు. మహాలక్ష్మి గొంతు సవరించుకుని సందేహంగా ఆగిపోయింది. చెప్పమ్మా, ఏంటి నీ సమస్య? అడిగారు స్వామి. మహాలక్ష్మి విశాలాక్షి వైపు చూసింది. చెప్పు అన్నట్టు సైగ చేసింది విశాలాక్షి. మహాలక్ష్మి బిడియంగా కొన్ని క్షణాలు తల వంచుకుని కూర్చుని నెమ్మదిగా చెప్పింది. స్వామి, నాకు సంతానం లేదు. వివాహమయ్యి ఎంతకాలమైంది? అడిగాడు స్వామి. 4 ఏళ్ళు. ఎన్నో నోములు నోచాను, ఇంకా నోస్తూనే ఉన్నాను. కానీ ఇంకా దైవం కరుణించలేదు. మా అత్తగారు నాకిక పిల్లలు పుట్టరని నిర్ధారించి మా వారికి మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నారు. నా జీవితం నిలబెట్టండి స్వామి. దుఃఖంతో స్వరం వణుకుతుంటే 2 చేతులు జోడించి ప్రార్థించింది మహాలక్ష్మి. విశాలాక్షి స్నేహితురాలికి మద్దతుగా తను స్వామిని అర్థిస్తూ అంది. మీరు తలచుకుంటే, మీ ఆశీర్వాదం ఉంటే మా మహాలక్ష్మి కాపురం నిలబెట్టగలరు స్వామి అంది. స్వామి తల పంకించి చేతికి అందుబాటులో ఉన్న 2 యాపిల్ పళ్ళు, హోమభస్మం ఆమె చేతికిస్తూ ఆ జగన్మాత కటాక్ష ప్రాప్తిరస్తు అన్నారు. మహాలక్ష్మి మహాప్రసాదల్లా అవి అందుకుని కళ్ళకద్దుకుంది. స్వామి మరో 2 పళ్ళు, కొంత భస్మం విశాలాక్షి చేతికి కూడా ఇచ్చారు. మహాలక్ష్మి ఇంకా ఏదన్నా చెప్తారని ఎదురు చూసింది. ఆయన నిశ్శబ్దంగా కళ్ళు మూసుకోవడంతో ఆమె విశాలాక్షి వైపు దిగులుగా చూసింది. విశాలాక్షి మళ్ళీ అడుగు అన్నట్టు సైగ చేసింది. అడగనా వద్దా అని సందేహిస్తూనే, మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు స్వామి అని అడిగింది మహాలక్ష్మి. ఆయన చిరునవ్వు నవ్వి, ఈ ఆశ్రమం తలుపులు భక్తుల కోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయి అన్నారు. అలాగే వస్తాను, కానీ నాకు సంతానం. ఆ తల్లిని నమ్ముకోమ్మా, జగన్మాతను దర్శించుకో, ఆ తల్లి కటాక్షం లభిస్తే చాలు అన్నారు. కనిపించని ఆ తల్లి కన్నా కనిపించే దైవం మీరే మాకు దిక్కు స్వామి. ఆ తల్లి ఉపాసకులు, మీ దీవెనలే మాకు రక్ష అన్నారిద్దరు. భగవంతుడి మీద విశ్వాసం ఉంచండి, నా మీద కాదు అన్నాడు స్వామి. అంత మాట అనకండి స్వామి. మీరు దయదలిచి ఏదన్నా పూజ గాని మంత్రం గాని చెప్పండి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, ఇదే మంత్రం. వెళ్ళిరండి, శుభం అన్నారు ప్రశాంతమైన స్వరంతో. ఇంకా ఏదో చెప్పబోతున్న వారిని ఇక వెళ్ళమన్నట్టు సైగ చేశాడు శిష్యుడు. వాళ్ళిద్దరూ అసంతృప్తిగా అక్కడి నుంచి బయటకు వచ్చేశారు. మరిద్దరు భక్తులు లోపలికెళ్లారు. ఈయన మీద ఎంతో ఆశ పెట్టుకుని వచ్చాను, ఏదన్నా మంత్రం ఉపదేశిస్తాడు అనుకున్నా. ఏంటి విశాల అలా తేల్చేశాడు? అమ్మవారిని నమ్ముకున్నట్టయితే ఇంత దూరం ఎందుకు రావడం? ఈయనకి బోలెడు మహిమలున్నాయని విన్నాను. మరి ఇదేంటి? నాకేం నచ్చలేదు అంది మహాలక్ష్మి. అదే నాకు అనిపిస్తుంది. బహుశా డబ్బేమైనా ఆశిస్తున్నారేమో. మనం పళ్ళు తీసుకుని వెళ్ళాము, అందుకే అలా ముక్తసరిగా మాట్లాడి ఉంటారు అంది విశాలాక్షి. అవునా, డబ్బు తీసుకుంటారా? ఎంతో దిగులుగా చూసింది మహాలక్ష్మి. ఏమో మరి, ఇలాంటి స్వాములు వేలల్లో తీసుకుంటారు. మనం అంత ఇవ్వగలమంటావా? అమ్మో, ఏదో 500 దాకా అయితే ఆయనకి తెలియకుండా ఎలాగో సర్దగలను. అంతకంటా ఎక్కువైతే మా ఆయనకి తెలుస్తుంది, మా అత్తగారికి కూడా తెలుస్తుంది. ఆవిడ ముందే వార్నింగ్ ఇచ్చింది, డబ్బు తగలయ్యకు, చేసింది చాలు అని. తెలిసిందంటే చంపేస్తారు. ఎలా? ఆలోచిస్తూ అంది విశాలాక్షి. ఏమో, నాకు పాలు పోవడం లేదు. ముందు చూస్తే నొయ్యి, వెనక చూస్తే గొయ్యిలా ఉంది పరిస్థితి. ఇద్దరు రోడ్డు దాటి వాళ్ళ అపార్ట్మెంట్కి వెళ్లే సందు దగ్గరకు వచ్చారు. ఒకసారి అమ్మవారి గుడికి వెళ్దామా? దగ్గరేగా అంది మహాలక్ష్మి. పద అంది విశాలాక్షి. ఇద్దరూ గుడివైపు తిరిగారు. మహాలక్ష్మి, విశాలాక్షి ఒకే అపార్ట్మెంట్లో ఉంటారు. ఇద్దరిది ఒకే వయసు. అది కాక 10 ఏళ్ల క్రితం ఇద్దరూ ఒకే కాలేజీలో బీకాం మొదటి సంవత్సరం చదువుకున్నారు. విశాలాక్షి తండ్రికి బదిలీ అవడంతో వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ ఒకే అపార్ట్మెంట్లో
పక్కపక్క ఫ్లాట్స్లో దిగేసరికి ఒకరినొకరు గుర్తుపట్టి స్నేహాన్ని అభివృద్ధి చేసుకున్నారు. కష్టసుఖాలు కలబోసుకుంటూ ఆత్మీయంగా కలిసిపోయారు. మహాలక్ష్మికి పెళ్ళయి 4 ఏళ్లు దాటినా పిల్లలు పుట్టకపోవడంతో అత్తగారు భర్త ఆమెను టార్చర్ పెడుతున్నారు. ఆవిడ ఎక్కడెక్కడి నోములు పూజలు చేయిస్తోంది. స్వాముల చుట్టూ గుళ్ళ చుట్టూ తిప్పిస్తోంది. ఒక్కో గుడిలో 108 ప్రదక్షిణలు చెయ్యడం, అర్చనలు, అభిషేకాలు, ఉపవాసాలు. ఏం చేసినా ప్రయోజనం కనిపించకపోవడంతో మహాలక్ష్మి గొడ్రాలు అని నిర్ధారణకొచ్చి కొడుక్కి వేరే పెళ్లి చేస్తానని కూర్చుందావిడ. అదేంటి పిన్నిగారు, భార్యాభర్తలిద్దరూ డాక్టర్ దగ్గరకు వెళ్తే ఎవరిలో ఏమి లోపముందో చూసి మందులిస్తారు. అదే పనిగా పూజలు చేస్తే ఎలా అని విశాలాక్షి ఉచిత సలహా ఇచ్చింది. ఆ మాటతో ఆవిడ మండిపడింది. పూజ కొద్దీ బిడ్డలన్నారు. మందులకి మాకులకి కుంటిపిల్లలు గుడ్డిపిల్లలు పుడతారు. అయినా నా కొడుకులో లోపం ఉండడం ఏంటి? వీళ్ళమ్మ ఈమె చేత మంచి పూజలు చేయించలేదు, అందుకే గొడ్డుమోతయింది అని విరుచుకుపడింది. పూజ కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అన్నారు. ఈవిడ సామెతలు కూడా తనకు అనుకూలంగా మార్చుకుంటోంది కాబోలు అనుకుని ఆవిడని మాటలతో మార్చడం కష్టమన్న నిర్ధారణకు వచ్చేసింది విశాలాక్షి. అయితే ఈ ఆపద ఎలా గట్టెక్కాలా అని మహాలక్ష్మి, విశాలాక్షి ఆలోచించడం మాత్రం మానలేదు. మూర్ఖులను మూర్ఖంగానే గెలవాలి అని నిశ్చయించుకున్నారు. ఈ విషయం తీవ్రంగా ఆలోచిస్తుండగా స్వామివారి గురించి వారికి తెలిసింది. తమిళనాడుకు సంబంధించిన విద్యానంద స్వామి ఊరూరు తిరుగుతూ ప్రతి ఊళ్ళో చండీ యాగం చేస్తూ నిజామాబాద్ వచ్చారు. ఆ స్వామి అమ్మవారి ఉపాసకుడని, ఎంతో మహిమ కలవాడని, ఆయన దగ్గరకు ఏ సమస్యతో వెళ్ళినా చిటికెలో పరిష్కరిస్తాడని ఆ నోట ఈ నోట వినడమే కాక టీవీలో కూడా అన్ని న్యూస్ ఛానల్స్లో ఆయన చేస్తున్న పూజలు, హోమాలు, ఆయన ఆశ్రమం చూపించి ఆయనని ఇంటర్వ్యూ చేశారు. ప్రతిరోజు ఉదయాన్నే ఆయన చండీ హోమం చేస్తారు. హోమం అయ్యాక భక్తుల సమస్యలు తెలుసుకుని పరిష్కార మార్గాలు చెప్తారని ఆ సమయానికి వెళ్ళి ఆ హోమ ప్రసాదం స్వీకరించి తమ సమస్యలు, కష్టాలు చెప్పుకోవచ్చని వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా చెప్పడంతో మహాలక్ష్మి అత్తగారితో అదే విషయం చర్చకు తెచ్చింది విశాలాక్షి. కానీ ఆవిడ కొడుక్కి వేరే పెళ్లి చేయాలన్న నిర్ణయానికి వచ్చేయడంతో ఆ చేసిన పూజలు, తిరిగిన బాబాలు, స్వామిలు చాలు, నీ మొహాన తల్లి అయ్యే యోగం ఉంటే ఇవన్నీ ఎందుకు, డబ్బులు తగలేయడం తప్ప ప్రయోజనం లేదు అని తిరస్కరించడంతో ఆ విషయం విశాలాక్షికి చెప్పింది. కానీ విశాలాక్షి ఊరుకోలేదు. ఎలాగైనా మహాలక్ష్మిని ఆయన దగ్గరకు తీసుకువెళ్ళి ఆమె కాపురం నిలబెట్టాలన్న దృఢ సంకల్పంతో ఓపిగ్గా నచ్చ చెప్పింది. ఈ ఒక్కసారి చూద్దాం, ఫలితం లేకపోతే మీ ఇష్ట ప్రకారం చేయండి అని కూడా చెప్పింది. అంతేకాక ఇటీవల దసరా ఉత్సవాల్లో స్వామివారు ఎంతో వైభవంగా చండీ హోమం చేయడం, ఆ హోమానికి ముఖ్యమంత్రితో సహా ఎందరో గొప్ప గొప్పవారు రావడం, లక్షల సంఖ్యలో జనం హాజరవడం జరిగిందని, ఆయన అమ్మవారి ఉపాసకులని, మాటశుద్ధి కలవాడని, ఎన్నో మహిమలున్నవాడని, ఆయనని దర్శించుకున్న వారి కష్టాలన్నీ తొలగిపోతాయని వార్తాపత్రికల్లో, న్యూస్ ఛానల్స్లో చెప్తున్నారని, పైగా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చేస్తున్న హోమానికైన ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరించిందని చెప్పి, ఎంత మహిమ కలవాడు కాకపోతే ప్రభుత్వం ఆయన్ని అంతగా గౌరవిస్తుంది. పైగా ఆయనకి ఆర్మూరు వెళ్లే దారిలో ఆశ్రమం కట్టుకోవడానికి కొంత స్థలం కూడా ఉచితంగా ఇచ్చారు. అలాంటిది మంత్రులు నమ్మగా లేనిది మనం నమ్మడంలో తప్పే ఉంది అంటూ చెప్పడంతో ఆవిడ కూడా ఆ స్వామి గురించి వినడంతో డబ్బులు ఖర్చు పెట్టకుండా ఏదన్నా మంత్రమో తంత్రమో తెలుసుకోండి అంటూ అనుమతిచ్చింది. ఆ కాస్త మాటకి ఊపిరి పీల్చుకున్న విశాలాక్షి మహాలక్ష్మిని ఆయన దగ్గరకు తీసుకుని వెళ్ళడం జరిగింది. అంత మహిమగల స్వామి సాక్షాత్తు అమ్మవారి ఉపాసకుడు అంటే సామాన్యం కాదు. తప్పకుండా తనకి పిల్లలు పుట్టే మార్గం చెప్తాడని భావించిన మహాలక్ష్మి ఆయన ఏ తాయెత్తో ఇస్తాడు లేదా ఏ మంత్రమో చెప్తాడు అని ఆశించింది. తన కష్టాలన్నీ గట్టెక్కుతాయని ఆశించింది. కానీ ఆయన ఎంతో మామూలుగా ఆ తల్లిని నమ్ముకో అని చెప్పడంతో నిరాశ ఆవరించింది. ఇద్దరూ గుడికి చేరారు. అప్పటికే 12 అవుతోంది. గుడి మూసే వేళ అయింది. జనం పలచబడ్డారు. మంగళవారం కావడంతో ఉదయం నుంచి అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు జరిగినట్టున్నాయి. లోపలికి అడుగు పెట్టగానే అగరుబత్తులు, కర్పూరం, కొబ్బరి నీళ్లు, పూల పరిమళాలతో స్వాగతం పలికింది వేప చెట్టు మీద నుంచి వీస్తున్న గాలి. ఇద్దరూ పంపు దగ్గర కాళ్ళు కడుక్కుని 3 సార్లు ప్రదక్షిణ చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. చక్కటి అలంకారంతో కళకళలాడుతున్న అమ్మవారి విగ్రహం చూడగానే మహాలక్ష్మికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అమ్మా, నా కాపురం నిలబెట్టు తల్లి, నా కడుపు పండించు, పుట్టబోయే నా పిల్లలకి
నీ పేరు ఆ పరమేశ్వరుడి పేరు పెట్టుకుంటాను అని వేడుకుంది. తీర్థప్రసాదాలు తీసుకుని ఇద్దరూ గర్భగుడిలో నుంచి బయటకొచ్చారు. వాళ్లతో పాటే మరో ఇద్దరు భార్యాభర్తలు కూడా అమ్మవారిని దర్శించుకుని బయటకు రాగానే పూజారి గర్భగుడి మూసేసి తాను బయటకొచ్చాడు. విశాలాక్షి, మహాలక్ష్మి వేప చెట్టు గట్టు మీద కూర్చున్నారు. మహాలక్ష్మి నిట్టూరుస్తూ అంది, మునుపు మునులు తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షమై వాళ్ల కోరికలు తీర్చేవారట. ఆ తపస్సు విధానం ఏదో తెలిస్తే బావుండు అనిపిస్తోంది. అయినా మీ అత్తగారికి బుద్ధి లేకపోతే మీ ఆయన చదువుకున్నవాడు. ఆవిడికి నచ్చ చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కానీ రెండో పెళ్లికి రెడీ అవడమేంటి? అసలు పోలీస్ రిపోర్ట్ ఇవ్వు. తమాషా అనుకుంటున్నాడా? ఆవేశంగా అంది విశాలాక్షి. మహాలక్ష్మి నిర్వేదంగా నవ్వి అంది, అదెంత పని, క్షణంలో చెయ్యొచ్చు. ఆ తర్వాత కలిగే పర్యవసానం తట్టుకుని నిలబడే శక్తి నాకు లేదు. మన ఈ పిరికితనాన్నే మగవాళ్ళు అవకాశంగా తీసుకుని ఆడిస్తున్నారు. విశాలాక్షి మాట పూర్తవుతుండగా 50 దాటిన ఒక స్త్రీ గుడి లోపలికొచ్చింది. ఆమె బాగా అలసిపోయిన దానిలా ఉంది. జుట్టంతా రేగి ఉంది. నేరుగా పంపు దగ్గరకు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని దోసిట్లో పట్టుకుని నీళ్లు తాగింది. బయట చెంగుతో ముఖం తుడుచుకుని మూసి ఉన్న గర్భగుడి వైపు చూసింది. ఆవిడ మొహంలో నిరాశ స్పష్టంగా కనిపించింది. కాసేపు అలాగే నిలబడి అటు ఇటు కలియ చూసింది. గుడి ప్రశాంతంగా ఉంది. వేప చెట్టు గట్టు మీద కూర్చున్న స్త్రీలు ఒకరిద్దరు పనివాళ్లు తప్ప ఎవరూ లేరు. ఆవిడ గర్భగుడికి ఎడంపక్క ఉన్న అశ్వత్థ వృక్షం పక్కనే పాము పుట్ట చూసింది. అక్కడ చెట్టుకి పూజ చేసి నైవేద్యం పెట్టిన అరటి పండ్ల మీద ఆమె దృష్టి పడింది. ఏమీ ఆలోచించకుండా గబగబా వెళ్ళి అరటి పండ్లు తీసుకుని తినేసింది. మహాలక్ష్మి, విశాలాక్షి ఆవిడనే విచిత్రంగా చూడసాగారు. ఆవిడ పండ్లు తిని దృష్టి తిప్పింది. బహుశా విశ్రాంతి కోసం స్థలం వెతుకుతున్నట్టుంది అనుకున్నారిద్దరు. ఆవిడ నేరుగా వాళ్ళు కూర్చున్న దగ్గరకొచ్చి కొంచెం ఎడంగా కళ్ళు మూసుకుని కూర్చుంది. మహాలక్ష్మి, విశాలాక్షి ఒకరినొకరు చూసుకున్నారు. ఇద్దరి మనసుల్లోనూ ఒకే ఆలోచన, ఈమె ఎవరు? చూస్తుంటే మంచి కుటుంబానికి చెందిన దానిలా ఉంది. దూరం నుంచి అమ్మవారి గుడికొచ్చిందా? అలసిపోయిందేమో. కానీ ఎంత అలసినా ఆకలి వేసినా అలా ఎవరినీ అడగకుండా పళ్ళు తినేసిందేంటి? విశాలాక్షి ఆవిడకి కొంచెం దగ్గరగా జరిగి అంది, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఆవిడ సమాధానం చెప్పకుండా అడిగింది. ఈ చుట్టుపక్కల విద్యానంద స్వామి వారి ఆశ్రమం ఉందట. ఆయన కాళీమాత ఉపాసకులు అని విన్నాను. ఆశ్రమం ఎక్కడ ఉందో చెప్తారా అని అడిగింది ఆవిడ. ఇద్దరూ మొహాలు చూసుకున్నారు. స్వామివారిని కలుసుకోవడానికి వచ్చారా అడిగింది విశాలాక్షి. అవునండి, నాకు సరైన అడ్రస్ దొరక్క 2-3 ఆశ్రమాలకు వెళ్ళాను. కానీ అవి ఆశ్రమాలు కావు, షిరిడి సాయిబాబా వారి సంస్థానాలు. నాకు విద్యానంద స్వామి వారి ఆశ్రమం కావాలి. ఈవిడకి ఏం సమస్య ఉందో పాపం అనుకుంటూ ఇద్దరూ జాలిపడ్డారు. మాకు తెలుసు, చూపిస్తాం, మాతో రండి, ఇక్కడికి దగ్గరే అన్నది మహాలక్ష్మి. ఆవిడ మొహంలో వెలుగు. ఎంతో కాలంగా కొనసాగుతున్న అన్వేషణ ఫలించినప్పటి నిశ్చింత, ఆనందం. ఇక లభించదేమో అన్న నిరాశతో ఉన్న మనసుకి ఊహించని వరం లభించినప్పటి తృప్తి. ఆత్రంగా అడిగింది, నిజంగా తెలుసా మీకు? నన్ను అక్కడికి తీసుకుని వెళ్తారా? తప్పకుండా వెళ్తాము, పదండి, మిమ్మల్ని ఆశ్రమం దగ్గర దింపి మేము మా ఇంటికి వెళ్ళాలి. ఇప్పటికే బాగా ఆలస్యమైంది అంటూ లేచారిద్దరు. ఆవిడ కూడా చటుక్కున లేచింది. మీ పేరు అడిగారు వాళ్ళు. ఆమె ఒక్క క్షణం ఆలోచించి చెప్పింది, జానకి. జానకి వెళ్ళి ఆ వేల్టికి 3వ రోజు. పోలీస్ రిపోర్ట్ ఇచ్చినా ఇంతవరకు ఆమె జాడ తెలియలేదు. మిత్రుల బలవంతం మీద నిన్న సాయంత్రం కొన్ని ప్రముఖమైన టీవీ ఛానల్స్లో జనార్దన్తో కలిసి వెళ్ళి జానకి వివరాలు, ఫోటో ఇచ్చి ప్రకటన ఇచ్చాడు భాస్కర్. పరువు ప్రతిష్ట అంటూ కూర్చుంటే ఆవిడ జాడ ఎలా తెలుసుకుంటావు? ఏం పర్వాలేదు, ఇవ్వు అని లీలమ్మ, ఆదినారాయణ కూడా చెప్పడంతో ధైర్యంగా ఇచ్చాడు. రాత్రి నుంచే ప్రకటన ప్రారంభిస్తామని ఛానల్ వాళ్ళు చెప్పారు. బాగా పొద్దుపోయిందాకా టీవీ చూస్తూ కూర్చున్నాడు భాస్కర్. కానీ ఎక్కడా ప్రకటన కనిపించలేదు. అలా టీవీ చూస్తూనే ఎప్పుడో నిద్రపోయాడు. తెల్లవారి బాగా ఆలస్యంగా లేచాడు. అప్పటికే చరిత, హరి కాలేజీలకు వెళ్ళిపోయారు. చరిత లీలమ్మ వచ్చాక కొంచెం తేరుకుంది. కానీ తల్లిని తలుచుకుని పిచ్చిదానిలా ఏడుస్తూ కూర్చునేది. లీలమ్మ, అమ్మ ఎక్కడికి వెళ్ళదు, తప్పకుండా వస్తుంది అని ధైర్యం చెప్పి కాలేజీకి పంపిస్తోంది. ఆదినారాయణ పైకి గంభీరంగా ఉన్న లోపల విపరీతంగా ఆందోళన పడుతున్నాడు.
కూతురు ఈ వయస్సులో ఇల్లు వదిలిపోవడానికి కారణం ఏమై ఉంటుందో ఆయనకి ఏమాత్రం అర్థం కావడం లేదు. పిల్లలతో కానీ భర్తతో కానీ ఆర్థికంగా కానీ ఇతరత్రా కానీ ఎలాంటి సమస్యలు లేవు, అనారోగ్య సమస్యలు లేవు. మరెందుకు అలా వెళ్ళిపోయింది? బయటికి వెళ్ళిన మనిషి ఎటన్నా దారి తప్పిపోయిందా? ఏదన్నా యాక్సిడెంట్ అయిందా? ఏం జరిగి ఉంటుంది? ఆమె అదృశ్యంతో ఇల్లంతా తలకిందులైంది. పిల్లలు తల్లడిల్లిపోతున్నారు. భాస్కర్ని చూస్తుంటే అందరికీ గుండె తరుక్కుపోతోంది. ఆఫీస్కి వెళ్తున్నాడు వస్తున్నాడు కానీ మనిషి ఇహలోకంలో లేడు. గడ్డం బాగా పెరిగిపోయి బాగా జబ్బుపడి లేచిన వాడిలా అయ్యాడు. రాత్రిళ్ళసలు నిద్రపోవడం లేదు. ఆఫీసు నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళి జానకి గురించి ఏమన్నా సమాచారం తెలిసిందేమో అని తెలుసుకుని నిరాశగా ఆలస్యంగా ఇంటికొస్తాడు. ఏదో తినాలి కాబట్టి 4 మెతుకులు కతికి అలా సోఫాలో నిర్వేదంగా కూర్చుని ఆలోచిస్తూ మధ్య మధ్య కంట తడిపెడుతూ ఉంటాడు. ఆలస్యంగా నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని వచ్చి సోఫాలో కూర్చుని టీవీ ఆన్ చేశాడు. లీలమ్మ కాఫీ కప్పుతో వచ్చింది. ఆవిడ వెనకాలే ఆదినారాయణ కూడా వచ్చి అల్లుడి పక్కన కూర్చున్నాడు. ఆవిడిద్దరికీ కాఫీ ఇచ్చింది. భాస్కర్ తను ఏ ఛానల్కి ప్రకటన ఇచ్చాడో ఆ ఛానల్స్ తిప్పుతూ కూర్చున్నాడు. ఒక దగ్గర సినిమా ప్రమోషన్ కార్యక్రమం, ఒక దగ్గర పనికిరాని చర్చా కార్యక్రమం. విసుగ్గా మరో ఛానల్ తిప్పాడు. టీవీ వార్తలు మొదలయ్యాయి. కొంతసేపు రాజకీయాలు ఇతర వార్తలు అయ్యాక న్యూస్ రీడర్ సంగారెడ్డిలో జరిగిన ఒక విచిత్రం అంటూ ఏదో చెప్పసాగింది. ముగ్గురు శ్రద్ధగా వినసాగారు. సంగారెడ్డిలో వెలసిన షిరిడి సాయిబాబా, సంగారెడ్డి ప్రాంతంలో మహేంద్రయోగి రూపంలో షిరిడి సాయిబాబా వెలిశాడని, భక్తుల పాలిటి కల్పవృక్షమై అలరిస్తున్నాడని తెలిసింది. సంతానం లేని వాళ్ళకి సంతానం, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు, ఇలా అనేక సమస్యలతో తనని దర్శించుకున్న వాళ్ళని కటాక్షిస్తూ భక్తులను అలరిస్తున్నాడని చెప్పుకోవడం కాక వందల సంఖ్యలో ప్రజలు బాబాని దర్శించుకుంటున్నారు. బాబా వెలిసిన ప్రదేశం తండోపతండాలుగా ఆయన్ని దర్శించుకోవడానికి వెళ్తున్న ప్రజలను చూపిస్తున్నారు. లీలమ్మ భక్తిగా 2 చేతులు జోడించి కనిపించకుండా కనిపిస్తున్న ఆ బాబాకి దండం పెట్టుకుని అంది, బాబాగారు కనిపించే దైవం, ఒక్కసారి మనము దర్శించుకుందాం బాబు. ఇలాంటి వాళ్ళు ప్రశ్నలకి జవాబులు చెప్తారు. మన జానకి గురించి అడిగితే ఆయన చెప్తారు అంది. భాస్కర్ ఆశ్చర్యంగా చూస్తూ, ఇవన్నీ మీరు నమ్ముతున్నారా? ఇలాంటి వాళ్ళు ఈ మధ్య చాలామంది వెలుస్తున్నారు, ఆస్తులు సంపాదించుకుని పారిపోతున్నారు. వాళ్ళేం దేవుళ్ళ అత్తయ్య గారు అన్నాడు. ఊరుకోలీలా, చాదస్క నువ్వును. ఆయన నిజం బాబా అయితే అక్కడే ఎందుకు వెలుస్తాడు? అయినా నిజంగా షిరిడి బాబా నీ ప్రశ్నకి సమాధానం చెప్పేవాడే అయితే అదిగో నువ్వు ఆ ఫోటో దగ్గర నిలబడి మా జానకి ఎక్కడుంది అని అడిగినా చెప్తాడు అన్నాడు ఆదినారాయణ గోడకున్న బాబా ఫోటో చూపిస్తూ. అబద్ధమైతే అంతమంది జనం ఎందుకు వెళ్తారు? చూడండి ఎంతమందో. అదిగో బాబాగారు. టీవీలో కనిపిస్తున్న బాబా అనబడే వ్యక్తి కనిపించడంతో ఉద్వేగంగా అరిచిందావిడ. అచ్చు షిరిడి సాయిలాగే ఉన్నారు. ఆ కాషాయి వస్త్రాలు, ఆ తెల్లగడ్డం, ఆ ఆకుపచ్చ తలపాగా, ప్రశాంతమైన చిరునవ్వు. 2 చేతులు జోడించిందామె. కాషాయ వస్త్రాలు వేసుకున్న వాళ్ళంతా యోగులు బాబాలు అవుతారా లీలా? ఆదినారాయణ కొట్టిపారేశాడు. ఆవిడ భర్త వైపు చిరాగ్గా చూసి భాస్కర్తో అంది, ఏ పుట్టలో ఏ పాముందో ఎవరు చెప్పగలరు? నా మాట విని ఒకసారి వెళ్ళొద్దాం బాబు. భాస్కర్ ఏదో చెప్పేలోగా శారద ఆమె భర్త జనార్దన్ వచ్చారు. రామ్మ శారద, మంచి సమయానికి వచ్చావు అంటూ ఆహ్వానించింది లీలమ్మ. శారద వచ్చి లీలమ్మ పక్కన కూర్చుంది. జనార్దన్ భాస్కర్ పక్కన కూర్చున్నాడు. టీవీలో చెప్పారా నిన్న మనం ఇచ్చి వచ్చాం కదా అడిగాడు జనార్దన్. అదే చూస్తున్నా, నాకింకా కనిపించలేదు అన్నాడు భాస్కర్. అప్పుడే స్క్రోలింగ్లో కనిపించింది. జానకి అనే పేరు గల 50 ఏళ్ల మహిళ 3 రోజుల క్రితం మార్కెట్కి వెళ్ళి ఇంటికి తిరిగి రాలేదు. ఆమె ఎక్కడికి వెళ్ళిందో తెలియక భర్త, పిల్లలు, బంధువులు ఆందోళనతో కన్నీరు మున్నీరవుతున్నారు. ఆచూకీ తెలిసిన వారు సంప్రదించవలసిన చిరునామా అంటూ భాస్కర్ పేరు, ఫోన్ నెంబర్, అడ్రస్ ఇచ్చారు. అదేంటి స్క్రోలింగ్లో ఇచ్చారు? ఫోటోతో సహా సెపరేట్గా వేస్తారనుకున్నా అన్నాడు జనార్దన్. భాస్కర్ ఒక్క క్షణం ఉద్వేగంతో వణికిపోయాడు. జానకి గురించి ఇలా ప్రకటన ఇప్పించాల్సి వస్తుందని ఏనాడైనా ఊహించాడా? కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. ఆదినారాయణ అన్నాడు, అదంతా ఒకప్పుడు దూరదర్శన్లో అలా ఇచ్చేవారు. ఇప్పుడు ప్రధాన వార్తలు తప్ప అన్నీ స్క్రోలింగ్లోనే. శారద అంది, ఈ ప్రైవేట్ ఛానల్స్కి ఏదైనా సెన్సేషనల్ న్యూస్ ఉంటే తప్ప ప్రాధాన్యత ఇవ్వరు. పోలీసులే తెలుసుకోలేకపోయారు.
ఈ ప్రకటన ద్వారా ఒరిగేదేముందిలే అమ్మా. అదిగో ఇంతకు ముందు చెప్పారు టీవీలో, సంగారెడ్డిలో షిరిడి సాయిబాబా గారు స్వయంగా వెలిశారట. ఓసారి వారిని దర్శించుకుందామంటే వీళ్ళు వినడం లేదు. కనీసం నువ్వన్నా చెప్పు శారదా అంది లీలమ్మ. షిరిడి బాబా వెళ్ళడం ఏంటి పిన్ని గారు? అవునమ్మా, ఇప్పుడే చూపించారు. జనం ప్రవాహంలా వెళ్తున్నారు. అదేమో కానీ నిజామాబాద్కి కొంచెం దూరంలో ఎక్కడో భవానీ ఆలయం దగ్గర విద్యానంద స్వామి అని వచ్చారట. ఆయన అమ్మవారి ఉపాసకులట. ఆయన చాలా పవర్ఫుల్ మ్యాన్ అని, దివ్యశక్తులున్నాయని చెప్పుకుంటున్నారు. ఆయనకి ఎలాంటి ప్రచారం లేదు. ఏ సమస్య అయినా చిటికలో పరిష్కరిస్తారట. ఆయన దగ్గరకు వెళ్దామా అంది శారద. భాస్కర్ శారద ముఖంలోకి అదోలా చూశాడు. జనార్దన్ కూడా అన్నాడు, అవును, మా కజిన్ అక్కడే ఉంటాడు. వాడికేదో ప్రమోషన్ విషయంలో ఏదో ప్రాబ్లం వస్తే వెళ్ళాడు. వాడికి ప్రమోషన్ వచ్చిందట. అలా చాలామందికి జరిగాయట. పైగా ఆయన అసలు అవసరం అయితే తప్ప పూజలవి చెప్పరట. డబ్బులు కూడా తీసుకోడని విన్నాను. భాస్కర్ అతని మాటలు విని ఆలోచిస్తున్నట్టు మౌనంగా ఉండిపోయాడు. ఆదినారాయణ కూడా జనార్దన్ మాటలు విని, అవును, నేను కూడా విన్నాను విద్యానంద స్వామి గురించి. ఆయన చాలా ఊళ్ళు తిరుగుతూ ఇక్కడికి వచ్చాడని చెప్పారు అన్నాడు. లీలం మాత్రంగా అంది, అయితే ఆయన దగ్గరికి వెళ్దాం పదండి. మనిద్దరం వెళ్దాం పిన్ని గారు, వాళ్ళెందుకు అంది శారద. అయితే నేను రెడీ అయ్యి వస్తాను. నా వంట కూడా అయిపోయింది. పిల్లలు వచ్చే టైంకి తిరిగి వచ్చేస్తాంగా. రాలేం పిన్ని గారు, మనం వెళ్ళడానికి 3 గంటలు పడుతుంది. అయినా ఇప్పుడు వెళ్ళినా లాభం లేదు. ఉదయమే వెళ్ళిపోవాలి. ముందు ఆయన శిష్యులకి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాలి చెప్పింది శారద. అదేదో తీసుకోమ్మా వేడుకుంటున్నట్టుగా అంది లీలమ్మ. అలాగే, వాసవి అపార్ట్మెంట్స్లో నా ఫ్రెండ్ ఉంది. తను కూడా వెళ్ళిందనుకుంటా. తనని అడిగి ఫోన్ నెంబర్ తీసుకుంటా అంది శారద. త్వరగా తీసుకో, కనీసం రేపన్నా వెళ్ళేలా చూడు అంది లీలమ్మ. ఆవిడ అన్నట్టే తన ఫ్రెండ్ దగ్గర ఫోన్ నెంబర్ తీసుకుని విద్యానంద స్వామి పర్సనల్ సెక్రటరీకి ఫోన్ చేసింది శారద. ఉదయం శివాభిషేకం, చండీ హోమం ప్రతిరోజు ఉంటాయని, అవయ్యాక భక్తుల సమస్యలు స్వామివారు వింటారని చెప్పారు. మరునాడు వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు. వద్దని వారించినా వినరు అని తెలిసిన భాస్కర్ మౌనంగా ఉండిపోయాడు. కాకపోతే మామగారు కూడా బయలుదేరడంతో డ్రైవర్ను పెట్టుకుని కారులో వెళ్ళమన్నాడు. జానకికి దూరం నుంచి ఆశ్రమం చూపించి మహాలక్ష్మి, విశాలాక్షి వెళ్ళిపోయారు. జానకికి ఎలా లోపలికి వెళ్లాలో అర్థం కాలేదు. కొంచెం దూరంగా ఉండి ఆశ్రమం వైపే దృష్టి నిలిపి నిలబడింది. అంతటా ప్రశాంతంగా ఉంది. గేటు కొంచెం తెరిచి ఉంది. ఒకళ్ళిద్దరు శిష్యులు అటు ఇటు తిరుగుతున్నారు. గేటు లోపల ఆవరణ మొత్తం పూల మొక్కలతో రమణీయంగా ఉంది. జానకికి నీరసంగా ఉంది. ఆకలేస్తోంది. దుఃఖం కూడా వస్తోంది. 3 రోజులైంది పిల్లలని, ఆయనని చూసి. వాళ్ళెంత కంగారు పడుతున్నారో ఏంటో. పిల్లలు ఏడుస్తుంటారు. ముఖ్యంగా చరిత. అది తను క్షణం కనిపించకపోతే విలవలలాడుతుంది. అలాంటిది 3 రోజులైంది తను ఇల్లు వదిలి వచ్చే ముందు ఆయన ఫోన్ నెంబరు ఒక కాగితం మీద రాసుకుని రావాలన్న జ్ఞానం లేకపోయింది. ఎంత తెలివి తక్కువ పని చేసింది. ఉమాదేవిని నమ్మి తన సమస్యకు పరిష్కారం లభిస్తుందన్న ఆశతో ఆయనకి చెప్పకుండా బయటకు వచ్చింది. ఎప్పుడన్నా ఇలా జరిగిందా? అయినా తనకు దయ్యం పట్టిందా? ఉమాదేవి ఏదో చెబితే ఎవరితో ఆ విషయం చర్చించకుండా ఎందుకు నమ్మింది? కనీసం శారద కన్నా చెప్పాల్సింది కదా. జానకికి తల పగిలిపోతున్నట్టుగా అనిపించింది. లోపలికి వెళ్ళాలా వద్దా అని సందేహంతో గేటు బయటే ఆగిపోయింది. అప్పటికే పూజ అయిపోయినట్టుంది. లోపల భక్తులెవరూ లేరు. ఇప్పుడు తను వెళ్ళినా స్వామి దర్శనం లభించదు. మళ్ళీ రేపు ఉదయం రావాలో సాయంత్రం దర్శనమిస్తారో. జానకి దృష్టి గేటు వైపు వస్తున్న శిష్యుడి వైపు మళ్ళింది. అతను గేటు మూసి గడియ వేస్తున్నాడు. జానకి వేగంగా వెళ్ళి బాబూ అని పిలిచింది. అసలు ప్రశ్నార్థకంగా చూశాడు. స్వామి దర్శనం లభిస్తుందా ఆశగా అడిగింది. అతను తల అడ్డంగా ఊపి రేపు ఉదయం 8 గంటలకి రండి అని క్లుప్తంగా చెప్పి గేటు వేసేసి మరో మాటకి అవకాశం లేకుండా వెళ్ళిపోయాడు. జానకి ఉసూరుమంటూ వెనక్కి తిరిగింది. ఎక్కడికి వెళ్లాలో అర్థం కాలేదు. నిన్న సాయంత్రం ఉమాదేవి తనని ఆ బాబాగారి దగ్గర వదిలి వెళ్ళిన దగ్గర నుంచి పిచ్చిదానిలా తిరుగుతోంది. ఇప్పుడు ఎక్కడ తలదాచుకోవాలి? ఇంటికి వెళ్ళిపోవాలి. అక్కడ పిల్లలు, ఆయన ఎంత కంగారు పడుతున్నారో, ఎంత ఏడుస్తున్నారో. కానీ తన పర్సు పోయింది. చేతిలో చిల్లి గవ్వలేదు. ఎలా పోయిందో, ఏం జరిగిందో కూడా అర్థం కావడం లేదు. జానకి నెమ్మదిగా నడుస్తూ వచ్చిన దారినే వెనక్కి నడిచింది. దారి గుర్తు పెట్టుకుని అమ్మవారి గుడికి వెళ్ళింది.
గుడికి గేటు తలుపులు లేవు, మొండి గోడలు. లోపలికి నడిచి వేప చెట్టు గట్టు మీద కూర్చుంది. ఆవిడకి తన మనస్థితి, ఇప్పటి దుస్థితి తలుచుకుంటే ఏడుపొస్తోంది. ఎందుకు తనలా ఉమాదేవిని నమ్మి బయటకొచ్చింది? అన్ని విషయాలు గిర్రున మస్తిష్కంలో తిరిగాయి. తనలో వచ్చిన అనేక మానసిక మార్పులు తనకే వింతగా అనిపిస్తోంది. ఎంత తనని తాను కంట్రోల్లో ఉంచుకోవాలన్నా ఏవేవో ఆలోచనలు మెదడులో కందిరీగల్లా తిరుగుతూ కుడుతున్నాయి. తను మునుపటి జానకి కాదు. ఇదివరకు ఎంతో శాంతంగా చిరునవ్వుతో ఉండే జానకికి ఈ మధ్య ఒక వ్యాధి పట్టుకుంది. ఆ వ్యాధి పేరు భయం. భయం, అనుక్షణం భయం. దాదాపు ఏడాది నుంచి ఎందుకో తెలియని భయం. ఆ భయమంతా చరిత విషయంలోనే. చరిత బయటకు వెళ్తే భయం, చరిత పక్కింటికి వెళ్తే భయం, కాలేజీ నుంచి అరగంట ఆలస్యంగా వస్తే భయం. అన్నిటికన్నా అసహ్యకరమైన విషయం, చరిత అన్నగారితో మాట్లాడినా, తండ్రితో మాట్లాడినా, వాళ్లతో చనువుగా పక్కన కూర్చున్నా భరించలేకపోతోంది. అయిన దానికి కాని దానికి పిల్లలిద్దరినీ కసురుకుంటోంది. భర్తతో అనవసరంగా దెబ్బలాడుతోంది. జానకికి 2 నెలల నుంచి మరీ చికాకు ఎక్కువవుతోంది. 15 రోజుల క్రితం చరితను అన్యాయంగా తిట్టింది. చాలా రోజుల నుంచి అందరినీ అనవసరంగా కసురుకుంటున్నా ఆ రోజు తనకేమైందో, ఏ దయ్యం ఆవహించిందో రాక్షసిలా ప్రవర్తించింది. చరిత, హరి పక్కపక్కన కూర్చుని చదువుకుంటూ ఎందుకో దెబ్బలాడుకున్నారు. చరిత హరి మీద పడి వీపు మీద కొడుతూ చీట్ చేశావన్నా అని అల్లరి చేస్తుంటే తను ఆవేశంతో ఒళ్ళు మరిచిపోయి అరిచింది. ఎందుకే అలా? వాడి మీద మీద కూర్చుంటావు, ఎడంగా కూర్చోలేవు అని అరిచింది. ఆవిడ అలా అరిచేసరికి అన్న చెల్లెళ్ళిద్దరూ బిత్తరపోయారు. అప్పటిదాకా వాళ్ళ అల్లరితో గోలగోలగా ఉన్న ఇల్లు అకస్మాత్తుగా నిశ్శబ్దంగా మారిపోయింది. అదేంటమ్మా, అన్నయ్యేగా, తప్పేంటి అంటూ తన వైపు విచిత్రంగా చూస్తూ అంది చరిత. ఆ పిల్లకి ఏం సమాధానం చెప్పాలో తెలియక గట్టిగా అయితే అని అరిచి, పో నీ గదిలో చదువుకో అంటూ తిట్టింది. అప్పుడే ఇంటికొచ్చిన భాస్కర్ బిక్కముఖాలతో ఉన్న పిల్లల్ని, చరిత కళ్ళలో నీళ్లను చూసి ఏమైంది అని అడిగాడు. చరిత జరిగింది చెప్పబోయే లోపల జానకి, నోరు మూసుకుని లోపలికి వెళ్తావా లేదా మళ్ళీ అరిచింది. భాస్కర్, పిల్లలు ఆవిడ అరుపుకి మ్రాన్పడిపోయారు. ఏమైంది జానకి అని అడుగుతున్న భాస్కర్తో, ఏమవలేదు, నేనింకా బతికే ఉన్నా, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కురండి, కాఫీ ఇస్తాను అంటూ వంటగదిలోకి వెళ్ళబోతూ హరివైపు చూసి, నువ్వేంట్రా దిక్కులు చూస్తున్నావు, చదువుకో అని అరిచి లోపలికి వెళ్ళింది. అప్పటి వరకు ఆవిడ చరిత మీద అలా ఎందుకు అరుస్తుందో అర్థం కాక బిత్తరపోయి చూస్తున్న హరి తల్లి తనని కూడా అరిచేసరికి తండ్రి వైపు చూసి లోపలికి వెళ్ళిపోయాడు మౌనంగా. భాస్కర్ జానకిచ్చిన కాఫీ కప్ అందుకుని, అదేంటి జానకి, అన్న చెల్లెళ్ళు సరదాగా ఉంటే అరుస్తావా, అదేం తప్పు చేసింది అన్నాడు. మీకేం తెలీదు, ఊరుకోండి. ఒక వయసు వచ్చాక ఆడపిల్ల కుదురుగా ఉండడం నేర్చుకోవాలి. అన్నైనా నాన్నైనా చిన్నపిల్లల అలా మీద మీద పడి మాట్లాడడం ఎందుకు అని భర్తని కసిరింది. ఆర్ యు మ్యాడ్ కోపంగా అన్నాడు భాస్కర్. భార్య అలా అన్న చెల్లెళ్ల మధ్య రిస్ట్రిక్షన్స్ పెట్టడం నచ్చలేదు. అవును, నేను పిచ్చిదాన్నే, సరేనా ఉద్రేకంగా అని అక్కడి నుంచి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి నిశ్శబ్దంగా ఏడవసాగింది. ఆమె వెనకే వచ్చిన భాస్కర్ ఆ ఏడుపు చూసి చికాకు పడ్డాడు. మొగుడిని కొట్టి మొరపెట్టుకున్నట్టుంది నీ వాలకం, అకారణంగా పిల్లల్ని తిట్టి నువ్వేడుస్తావే అన్నాడు సీరియస్గా. అంతేకాదు, చరిత కాలేజీ నుంచి 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన రాక్షసిలా మీద పడి కరిచినంత పని చేస్తోంది. నేనెక్కడికి వెళ్తాను, కాలేజీ నుంచి నేరుగా ఇంటికే వస్తున్నా, 10 నిమిషాలు ఆలస్యమైతే ఇంత గోల చేస్తావేంటమ్మా, ఇది వరకు లేదు. ఈ మధ్య నన్ను అయిందానికి కాందానికి తిడుతున్నావు. నీకు నేను ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోతే చెప్పు, హాస్టల్లో ఉంటాను అని ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయింది చరిత. అర్ధరాత్రిళ్ళు చరిత ఒక్కతే పడుకుందని హఠాత్తుగా భర్త పక్క నుంచి లేచి చరిత దగ్గరకు వెళ్ళి అలా మంచం మీద ఓ పక్కకి ఒరిగి పడుకోవడం మొదలుపెట్టింది. తెల్లవారి లేచి, అదేంటమ్మా, నువ్వెప్పుడొచ్చావు నా దగ్గరకు అని ఆశ్చర్యంగా చరిత అడిగితే ఏం చెప్పాలో తెలియక తల వంచుకుని, ఇప్పుడే వచ్చాలే అంటూ అక్కడి నుంచి వచ్చేస్తోంది. ఇదంతా భరించలేని చరిత భాస్కర్కి చెప్పింది. నేను హాస్టల్లో చేరతాను నాన్న, అమ్మకి నేనంటే పడడం లేదు ఈ మధ్య. అదేం లేదు, అమ్మకి ఆరోగ్యం బాగా లేదనుకుంటా, బలానికి టానిక్ తెస్తాను. ఒక్కతే ఇంట్లో పని చేసుకోవడంతో నీరసం వచ్చి ఆ నీరసం వల్ల కోపం వస్తోంది, నేను మాట్లాడతాలే అని చరితను ఓదార్చి ఆ రాత్రి జానకిని అడిగాడు.
నీకేమైంది మధ్య? ఆరోగ్యం బాగా లేకపోతే చెప్పొచ్చుగా, రేపు డాక్టర్ దగ్గరికి వెళ్దామా అన్నాడు. నా ఆరోగ్యానికే నిక్షేపంగా ఉంది, ఊరికే అడిగింది అడిగి విసిగించకండి అని విసుక్కుందే గాని తనలో కలుగుతున్న అనవసర భయాల గురించి, మానసిక ఆందోళన గురించి చెప్పలేకపోయింది. చెబితే ఏమంటాడో తెలుసు. చెంప పగలగొట్టి మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్తా పద అంటాడు. లేదంటే లేదంటే జానకి నిలువెల్లా వణికిపోయింది. దేవుడా, నాకేమవుతోంది? ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి? ఆ రాత్రంతా నిద్ర లేకుండా ఆలోచిస్తూనే ఉండిపోయింది. ఆ రోజు ఉదయం నుంచి ఎందుకో తెలియని దుఃఖం. పిల్లలు ఆయన బయటకు వెళ్ళిపోయాక టీవీ పెట్టుకుని చూస్తూ కూర్చుంది. ఏవో సీరియల్స్ నచ్చలేదు, సినిమాలు మంచివి లేదు, ఏదో ఛానల్ తిప్పింది. అప్పుడే వచ్చింది ఉమాదేవి. ఇంతకుముందు అద్దెకు ఉండి వచ్చిన ఇంటి దగ్గర ఉండేది. ఏ పుట్టలో ఏమున్నదో శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి నవల ఆడియో 2వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.